దొంగలు, మోసగాళ్లు, రౌడీలు బిచ్చగాళ్ల అవతారమెత్తారు. రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ని షెల్టర్ జోన్ గా చేసుకుని బిచ్చగాళ్లలా నటిస్తూ నేరాలను కొనసాగిస్తున్నారు. నూనెపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద ఇటీవల జరిగిన బిచ్చగాడు దస్తగిరి హత్య కేసులో వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజాలివి. వెంటనే స్పందించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు 3 టౌన్ పోలీసులు. పట్టణంలోని రైల్వే స్టేషన్, బస్టాండ్, ఫ్లైఓవర్ బ్రిడ్జిల వద్ద నిరాశ్రయులు, బిచ్చగాళ్లు జీవనం సాగిస్తున్నారు. అడుక్కోవడం ద్వారా వచ్చిన సంపాదనతో కడుపు నింపుకోవడం, స్వచ్ఛంద సంస్థలు పెట్టి ఆహారాన్ని తిని రోడ్డు పక్కన రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద నిద్రపోవడం వీరి జీవనం. ఇక నూనెపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద బిచ్చగాడు దస్తగిరి 100 రూపాయల నోటు ఇవ్వనందుకు తలపై బండరాయితో కొట్టి హత్య చేశాడు జులై రహీం. దీంతో అతన్ని అరెస్టు చేశాక రైల్వే స్టేషన్, నూనెపల్లి, బొమ్మల సత్రం ప్రాంతాల్లోని ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దిగువన ఉన్న బిచ్చగాళ్ల గురించి ఆరా తీశారు 3 టౌన్ పోలీసులు దాదాపు 120 మంది బిచ్చగాళ్లను విచారించి వారి డేటాను సేకరించారు. వీరి ఫింగర్ ప్రింట్స్ పరిశీలించగా 30 మంది రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నేరాలకు పాల్పడిన వారి ఫింగర్ ప్రింట్స్ తో సరిపోయాయి. వీరంతా నేర చరిత్ర ఉన్న వారిగా స్పష్టం కావడంతో షాక్ కు గురయ్యారు. పోలీసులు బిచ్చగాళ్ల ముసుగులో ఉన్నవారిని, ఉన్న నేర చరిత్రను పోలీసులు విచారించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరు రైళ్లలో ఇతర ప్రాంతాలకు వెళ్లి దొంగతనాలు, చోరీలు, పిక్ ప్యాకెటింగ్ చేసి నంద్యాలకొచ్చి ఏమీ ఎరగనట్టు బిచ్చగాళ్లుగా సాగిస్తున్నట్టు తెలిసింది. పోలీసుల విచారణలో గుర్తించిన నేర చేతులకు సంబంధించి డేటాను నమోదు చేశారు. వీరిని మందలించి ఇతర ప్రాంతాలకు పంపించేశారు. కానీ పోలీసులు తరిమివేయడంతో నిజమైన బిచ్చగాళ్లు రోడ్డున పడ్డారు. వీధుల్లో తిరుగుతూ కడుపు నింపుకోవలసిన పరిస్థితి నెలకొంది. ఫ్లైఓవర్ బ్రిడ్జిల ప్రాంతాల్లో గతంలో చిల్లర దొంగతనాలు, గొడవలు జరిగాయి. అర్ధరాత్రి కొన్ని ప్రైవేట్ బస్సులు ఇక్కడ ఆపుతుంటారు. దీంతో 24 గంటలు పనిచేసేలా పోలీస్ పికెట్ను, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి పోలీసులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నమస్కారం, 3 టౌన్ సిఐ మాట్లాడుతున్నాను. గత 18వ తేదీ బీబీ 50 సంవత్సరాలు ఆమె తిరువరం మండలం మండమనాయనపల్లి నుంచి ఆమె తన భర్త నూనెపల్లి బ్రిడ్జి కింద గాయాలు తగిలి చనిపోయినాడని చెప్పి, దానికి కారణం మత్తు మందులో ఏదైనా మత్తులో తూలి కింద రావడమో లేకపోతే ఏదైనా వాహనం తగిలో చనిపోయినాడని చెప్పేసి అనుమానాస్పద కేసు ఇవ్వడం వల్ల అది కేసు నమోదు చేసుకున్నాము. అందులో భాగంగా కేసు మరణ కారణం తెలుసుకోవడంలో భాగంగా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తే మాకున్న టెక్నికల్ సపోర్ట్ చూసుకుంటే సిరివెల్ల మండలం సంబంధించిన రహీవ్ అనే 28 ఏళ్ల ఒక అబ్బాయి తాగిన మైకంలో మాట విరిగి రాయితో కొట్టడం వల్ల చనిపోయినాడని చెప్పి తెలిసి సంబంధించిన మరణ కారణానికి సంబంధించిన వ్యక్తిని రిమాండ్కి పంపడం జరిగింది. అయితే అక్కడ ఈ రకంగా గతంలో కూడా చిన్న దాడులు జరిగిన సంఘటనలు ఉన్నాయి. దానివల్ల మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అక్కడ ఒక పికెట్ ఏర్పాటు చేసి 24 అవర్స్ అక్కడ పికెట్ ఏర్పాటు చేసి ఈ మధ్యకాలంలో ఈ ప్రైవేట్ బస్సులు కూడా అక్కడికే వచ్చి ఆగుతూ ఉన్నాయి. కొంచెం మిడ్ నైట్ తర్వాత కూడా జనసంచారం అట్లా ఉంది. దానివల్ల ఒక పికెట్ ఏర్పాటు చేసి అక్కడ శాంతి భద్రతల దృష్ట్యా సీసీ కెమెరాలు, ఆ మున్సిపాలిటీ రిక్వెస్ట్ చేసి అక్కడ నుంచి మున్సిపల్ కమిషనర్ రిక్వెస్ట్ చేసి అక్కడ నుంచి ఫ్లడ్ లైట్లను తెప్పించే కార్యక్రమం చేస్తున్నాం. అందులో భాగంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ కలిసి ఆయన కూడా ఫ్లడ్ లైట్స్ ఏమని చెప్పి రిక్వెస్ట్ను ప్రిపేర్ చేసి చెప్తున్నాము. ఈ రకంగా అక్కడ ఎటువంటి నేరాలు కాకుండా తర్వాత ఇంకా భవిష్యత్తులో పోలీసు వైపు నుంచి తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.